మరో బ్రేకింగ్ చూస్తున్న ముంబై హీరోయిన్ కాదంబరి జట్వాని వైసీపీ చిత్రహింసల వ్యవహారంలో నిజాలు బయటకొస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు. తనను హింసించారు అనే విషయంపై పోలీసులకు యాక్టర్ ఫిర్యాదు చేశారు. విజయవాడకు వెళ్లి సిపి ఆఫీసులో సిపికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గంటకు పైగా సిపి కార్యాలయంలోనే నటి జట్వాని ఉన్నారు. ఆడియో వీడియో ద్వారా స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. జట్వాని నుంచి ఏసీపీ శ్రవంతి రాయ్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. ఇక మరో అరగంట పాటు సిపి కార్యాలయంలోనే నటి ఉండనున్నట్లుగా తెలుస్తోంది. జట్వాని తరఫు లాయర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎఫ్ఐఆర్లు కానీ అన్ని ట్రాపులు జరిగినట్టు ఏదైనా ఉంటే మీరు చెప్పండి, తప్పేం లేదు దాంట్లో. కానీ నెగిటివ్ ప్రచారం నా క్యారెక్టర్ అన్నాం. నేను ఒక డాక్టర్ని, ఒక యాక్టర్ని, నాకు రెస్పెక్టబుల్ ఫ్యామిలీ కాబట్టి నా ఫ్యామిలీ రెప్యుటేషన్ దయచేసి ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది. న్యాయవాదులుగా మేము న్యాయ సహాయాన్ని అందిస్తున్నాం తప్ప మాకెవరి మీద కక్ష సాధింపులు లేదా ఇంకోటో లేదు. ఆమెకు చట్ట ప్రకారం మా లీగల్ టీం ఒక 10 మంది న్యాయవాదులు ఇక్కడికి వచ్చాం. ఈ 10 మంది ఆమెకు న్యాయ సహాయం చేయనుకున్నాం. ఆమె బాధితురాలు కాబట్టి ఎక్కడో రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆమె తెలుగు కూడా రాదు కాబట్టి న్యాయ సహాయాన్ని అందించడానికి మాత్రమే మేము ఉన్నాం. ఆమె ఏం చెప్పుకుంటుంది, ఆమె ఇన్వెస్టిగేషన్లో ఏం డాక్యుమెంట్స్ ఇస్తుంది అనేది కంప్లీట్గా ఆమె వ్యక్తిగత అంశం. దాంట్లో మేము జోక్యం చేసుకోం. కానీ బాధితురాలికి ఒక లాయర్గా మేము ఏం చేయాలో అదే చేస్తాం. ఫిర్యాదు అనేటువంటిది ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె చెబుతుంది. కానీ నాకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పుడు మీకు చెప్పినటువంటి పేర్లు ఎవరైతే పోలీసు 3 అధికారులు ఉన్నారో వాళ్ళు కాక ఇంకొక 2 అధికారుల పేర్లు ఆమె చెప్పలేకపోతా ఉంది. అది ఎవరనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఎందుకు వాళ్ళ తల్లి బాధితురాలు, వాళ్ళ తల్లి ఇద్దరు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రధానంగా చెప్పదలుచుకుంది, కనీసం లాయర్లను యాక్సెస్ చేసుకోవడానికి, ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి, బంధువులకు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా మొత్తం ఆర్థిక పరమైనటువంటి కట్టడి చేశారు. ఖచ్చితంగా వాళ్ళని పర్పస్ఫుల్గా కొన్ని రోజుల పాటు, నెలల పాటు జైల్లో ఉంచడానికి ఒక పెద్ద ఎఫర్ట్ జరిగింది అనేటువంటిది ఆమె చెబుతూ ఉంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో వారం రోజుల లోపల బెయిల్ వస్తుంది, లేదా కనీసం 10 రోజుల లోపల బెయిల్ వస్తుంది. 20 రోజుల వరకు బెయిల్ అప్లికేషన్ వేయకుండా ఉన్నారని అంటేనే నన్ను కావాలని కస్టడీలో మా తల్లిదండ్రులు ఇద్దరిని, రెండోది వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా 7 years లోపు పనిష్మెంట్ ఉన్న కేసులు, పార్టీ 1 ఇవ్వాల్సిన కేసులు వాళ్ళకి పార్టీ 1 కూడా ఇవ్వకుండా 24 గంటల నుంచి 28 గంటల వరకు బాంబే నుంచి ఇక్కడ వరకు కారులో సీనియర్ సిటిజన్స్ తరలించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అందుకని ఇటువంటి ఇల్లీగల్ యాక్ట్స్, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్, ఫండమెంటల్ రైట్స్ వైలేషన్స్ ఉంది ఈ కేసులో ఇంప్లికేషన్ అయి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన అధికారులు కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ, ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అది ప్రొసీజర్ ప్రకారం చేశారా లేదనేది మీకు 2 రోజుల్లోనే తెలుస్తుంది. ఆమెకేం ఆస్తులు లేవు. ముంబై హీరోయిన్ కాదంబరి జట్వాని వైసీపీ చిత్రహింసల వ్యవహారంలో నిజాలు బయటకొస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు. తనను హింసించారు అనే విషయంపై పోలీసులకు యాక్టర్ ఫిర్యాదు చేశారు. విజయవాడకు వెళ్లి సిపి ఆఫీసులో సిపికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గంటకు పైగా సిపి కార్యాలయంలోనే నటి జట్వాని ఉన్నారు. ఆడియో వీడియో ద్వారా స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. జట్వాని నుంచి ఏసీపీ శ్రవంతి రాయ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు.